వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. నేను చంద్రశేఖర్. వరుసగా రెండోసారి కూడా తెలంగాణలో అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. రెండోసారి కూడా మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క. ఆయనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేత, ప్రతిపక్షానికి నేత కూడా. ఇప్పుడు ఈరోజు పాయింట్ బ్లాంక్లో మల్లు భట్టి విక్రమార్క గారితో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఏంటి, ప్రతిపక్ష నేతగా ఆయన ఎలాంటి పాత్ర పోషించబోతున్నారో తెలుసుకుందాం. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కేసీఆర్ ఎలాగైతే 40 రోజులైన ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గం ఏర్పాటు చేయలేదు, మీ పార్టీ కూడా దాదాపు నెల రోజుల తర్వాత తర్జన భజన తర్వాత ఎట్టకేలకు సిఎల్పి నేతను ఎన్నుకుంది, మిమ్మల్ని నేతగా ప్రకటించింది. ఎందుకు అంత జాప్యం జరిగింది? జాప్యం అని ఎందుకు అనుకుంటున్నారు? శాసనసభ సమావేశాలు సహజంగా ఎప్పుడు పిలుస్తారో అప్పుడే శాసనసభ పక్షం కూడా ఎన్నుకోబడుతుంది. మీరు గతంలో తీసుకున్నప్పుడు కూడా సమావేశాలు పిలిచినప్పుడు సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని అప్పుడు సిఎల్పి లీడర్ని ఎన్నుకోవటం అనేది ఆనవాయితీగా ఉంది. కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం శాసనసభను పిలవటం ఆలస్యం చేసింది. అది వాళ్ళ పొరపాటు, కానీ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని. కానీ ఉన్న 18 మంది ఎమ్మెల్యేలు దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు క్లెయిమ్ చేసుకున్నారు, నాకు కావాలి సిఎల్పి నేత పదవి అని. అందుకోసం వీళ్ళందరినీ సంతృప్తిపరచడం కోసమే జాప్యం చేసింది కాంగ్రెస్ పార్టీ. సహజంగా ఇలాంటి పరిస్థితుల్లో నానబెట్టి వాళ్ళల్లో అడ్జస్ట్ అయిపోయిన తర్వాత కోరికలు బయటికి తీసేదాకా అలా అది కరెక్ట్ కాదండి. ఉన్న 15 మంది అడిగారు అని అంటే నేను ఒప్పుకోను. కానీ సరే, ఒకళ్ళిద్దరూ సిఎల్పి నాయకుడిగా ఉండి పార్టీకి శాసనసభలో గట్టిగా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలన్నటువంటి ఆలోచనతో మాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో చెప్పారు తప్ప అది ఒక పాజిటివ్ యాంగిల్గానే మీరు తీసుకోవాలా. హైకమాండ్ దోతొచ్చారు, అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. కానీ ఆయన నిర్ణయాన్ని ప్రకటించకుండా హైకమాండ్కు చెప్పి హైకమాండ్ ద్వారా చెప్పించారు. ఏం జరిగింది అసలు హైకమాండ్? బహుశా మీకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇదేమో కొత్త మొదటిసారి కాదు. గతంలో ఎప్పుడు శాసనసభాపక్ష నేతను ఎన్నుకున్నప్పుడు కూడా మా పార్టీ బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు ఒక అబ్జర్వర్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకొని పార్టీ అధ్యక్షుడు తెలియజేసి అనౌన్స్ చేస్తారు. ఇది ఆనవాయితీ, ఇదేం కొత్తగా ఈరోజు జరిగింది కాదు. సో ప్రతిసారి ఈ రకంగానే జరుగుతుంది తప్ప ఇదేం ప్రత్యేకంగా కొత్తగా చేసింది ఇంకా. కానీ ఎమ్మెల్యేలు పిలుస్తారు, ఎమ్మెల్యేలను అడుగుతారు, కానీ సీల్డ్ కవర్ మాత్రం ఢిల్లీ నుంచి వస్తుంది. బట్టి కూడా సీల్డ్ కవర్ సిఎల్పి నేతనా? అదే అంటున్నాను నేను. ఎమ్మెల్యేలని అడుగుతారు, సీల్డ్ కవర్ అక్కడే వస్తుందంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు సీల్డ్ కవరే పంపించాలని అంటే ఆ పార్టీలో ఎవరు కూడా రాహుల్ గాంధీ గారు సీల్డ్ కవర్ పంపిస్తే మా నాయకుడిని ఆయన చెప్పి నేనేం కరెక్ట్ కాదని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ పేరు చెప్పలేదని అంటున్నారు. ఇస్తే మాకు ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు, కానీ బట్టీకి ఇవ్వమని అనలేదని అంటారు. నిజమేనా? అదే కదా నేను చెప్పేది చంద్రశేఖర్ గారు. ఈ అభిప్రాయాలు అనేది మా కేంద్రం నుంచి వచ్చినటువంటి దూత అంటే అబ్జర్వర్ 1-to-1 కూర్చొని ఆయన అభిప్రాయాలు అడిగి తీసుకున్నాడు తప్ప ఇటు బయట మీడియాలోనో లేదా 10 మంది ముందు కూర్చొని అడగలేదు. అలా 1-to-1 కూర్చున్న వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సమాచారం బయటికి కూడా రాలేదు. కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ మీద సదాభిప్రాయం లేనటువంటి వాళ్ళు చేసే ప్రచారం తప్ప ఇది కరెక్ట్ కాదు. మీరు సిఎల్పి నేత అయ్యింది 18 తారీఖు 17 తారీఖు, మీ దూత వచ్చింది 16 తారీఖు వచ్చి. కానీ బట్టి విక్రమార్క మీడియాలో కానీ పేపర్లో కానీ విత్ ఫోటోలు విత్ విజువల్స్తో పాటు 4 రోజుల ముందే సిఎల్పి నేత అయ్యాడు. అంటే ఇది ముందుగా సిద్ధం చేసిన అంటే సహజంగా ఏంటంటే శాసనసభ్యుల్లో కానీ మీడియాలో కానీ పార్టీలో కానీ సరే ఎవరెవరైతే కావటానికి అవకాశం ఉందనేటువంటి ఊహాగానాలు రావటం అనేది ఆనవాయితీ. ఆ ఊహాగానాల నుంచి ఉత్పన్నమైందే అందులో ఉన్నటువంటి అభిప్రాయాలు పత్రికల్లో కానీ మీడియాలో కానీ వచ్చాయి. కానీ లాబియింగ్ బాగా పనిచేసింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేక ప్రతిపక్షానికి పరిమితం అయిందో, ఆ ప్రతిపక్షంలో మిగిలిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో సిఎల్పి నేత బట్టీకే పట్టం కడతారు, ఆయనకే అవకాశం ఉంటుందనే వార్తలు వచ్చాయి. అంటే మీకు హైకమాండ్కు మధ్య ఉన్న సంబంధాల, లేకపోతే మీ లాబియింగ్ పవర్? అది అంటే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి చంద్రశేఖర్ గారు. శాసనసభ పక్ష నేతని నియమించేటప్పుడు నా ఒక్కడి పేరే రాలేదు, నాతో పాటు ఇంకా మా సీనియర్ నాయకుల పేర్లు కూడా వచ్చాయి. అందులో నాదొక పేరు. ఎన్నికలకు నెల ముందు రోజులు ప్రచార కమిటీ కన్వీనర్గా ఉన్న బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీని గెలిపించలేకపోయారు. సిఎల్పి నేతగా మీరు ఏం సాధిస్తారని చెప్పి మీ హైకమాండ్ మిమ్మల్ని ఏరి కోరి ఈ పదవిలో కూర్చోబెట్టింది అనుకోవాలి. ప్రచార కమిటీ చైర్మన్గా
ఒక 2-3 నెలల ముందు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి బాధ్యతని సాధ్యమైనంత వరకు నేను చాలా ప్రాంతాల్లో పర్యటన చేసి ప్రచార కార్యక్రమాలు చేశాను. సరే, గెలుపు ఓటములకి ఒక ప్రచార కమిటీ చైర్మన్ వలనో లేకపోతే ఇంకోళ్ళ వలనో ఉంటాయి, ఆధారపడి ఉంటుందంటే అది నేను నమ్మను. ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. సో అందరం కలిసి సాధ్యమైనంత మేరకు ఈ పార్టీని అధికారంలో తీసుకుని రావడం కోసం అందరూ శాశక్తిలో పనిచేశారు. మనం ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం, ఆ ఉద్దేశాలను నెరవేరటం కోసం కాంగ్రెస్ శాసనసభాపక్షం పోరాటం చేయాలనేది పార్టీ నిర్ణయం. దానికి అనుగుణంగానే నేను పనిచేస్తాను. ప్రజల సమస్యల సంగతి తర్వాత ముందు మీ దగ్గర ఉన్న, మీరు కాకుండా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను కాపాడగలుగుతారా మీరు? అదే ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారం మీడియాలో, ఒక మైండ్ గేమ్ని అధికార పార్టీ ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యతంగా ఎన్నుకోబడినటువంటి పార్టీగా బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకోవాలి తప్ప, ఆ ప్రతిపక్షం కూడా లేకుండా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా, ఆ ఆలోచనని మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేసినా అది ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటువంటి వాళ్ళు ఎవరు కూడా హర్షించరు. పాలన పరంగా, ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి శక్తిని అది పరిపాలన కోసం వాడాలి. ఆ శక్తిని, ఆ వ్యవస్థని అన్నింటినీ కూడా నువ్వు ప్రతిపక్షాలు నెరవేరం చేయడం కోసం వాడితే అంటే అసలు టోటల్గా డెమోక్రసీ మీదనే నువ్వు యుద్ధం ప్రకటిస్తున్నావు. ఇది సరైనది కాదంటున్నాను. ఉండనివ్వాలని టీఆర్ఎస్కు చెప్తా ఉన్నారు కానీ మీరు మా వాళ్ళు మా దగ్గరే ఉంటారని మా వాళ్ళు మా దగ్గరే ఉంటారు. చేసే ప్రయత్నాలు కరెక్ట్ కాదంటున్నాను. ఇటువంటి ప్రచారం కూడా కరెక్ట్ కాదంట. ప్రయత్నాలు జరుగుతున్నాయా? మొదలైన ప్రచారం జరుగుతూ ఉంది కదా. ప్రయత్నాల గురించి కదా నేను ప్రచారం చేస్తూ ఉన్నారే, గోబెల్స్ ప్రచారం, మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారే టీఆర్ఎస్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. 6 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేను చెప్పేది అదే. మళ్ళీ పదే పదే నేను నాయకుడు వ్యవహారం నేను పదే చెప్పేది కూడా అదే. మైండ్ గేమ్. సిఎల్పీ నాయకుడు ఎంపిక కొలికొచ్చింది కాబట్టి ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్న కొంతమంది దూకడానికి గోడ రెడీగా ఉన్నారనే సమాచారం. నేను పదే చెప్పేది అదే. ఇప్పుడు మీరు మాట్లాడే పదే ప్రశ్నలు కానీ, వాళ్ళు మీడియాలో వదిలేటువంటి మైండ్ గేమ్ కానీ, ఇవన్నీ కూడా దానికి ఊతం ఇచ్చేటువంటి కుట్రదారులు చేస్తున్నటువంటి ప్రక్రియ. మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మా పార్టీలో చేర్చుకోలేదు. కేవలం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చి వేరే రకంగా కూర్చున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం కూడా ఇవ్వలేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. శాసనసభ్యుల్ని కాంగ్రెస్ పార్టీలో కూర్చొనివ్వలేదు. కాంగ్రెస్ శాసనసభ పక్షంలో కూడా కూర్చొనివ్వలేదు. ప్రతిపక్షంలో ఉంటేనేమో ఇలాంటి సమస్యలు కనపడతాయి, అధికారంలో ఉంటేనేమో ఈ అడ్వాంటేజ్ కనపడతాయండి. మీరు తప్పుగా అర్థం చేసుకొని చెప్తా ఉన్నాను. మీరు తప్పుగా చెబుతున్నారని అంటున్నాను. నేను తప్పుగా అధికారంలో పక్క పార్టీ వాళ్ళు నేను అనలేదే. చాలా స్పష్టంగా చెప్తాను. నేను చాలా స్పష్టంగా చెప్తాను. అప్పుడు కూడా ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, చేయొద్దని కూడా. సో ఇది వాస్తవం. ఎందుకంటే నేను ఉన్నాను ఆ రోజు. కాంగ్రెస్ పార్టీలో పిలిస్తే మీతో పాటు మొత్తం 19 మంది ఉన్నారు. వాటిలో 10 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. రెడ్డి ఎమ్మెల్యేలు మీకు సహకరిస్తారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? సహకరించరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీకు వాళ్ళకి మధ్య గ్యాప్ ఉంటుంది, మీకు వాళ్ళకి మధ్య పార్టీలో కూడా గ్యాప్ ఉంది. ఎందుకు నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఉంటుందని అనుకుంటున్నారు మీరు? మీకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారని అనుకుంటున్నారు. తప్పుడు వాదన. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశారనేది ఎన్నికల ముందు చాలా బాగా ప్రచారం జరిగింది. ఐఎమ్ సారీ టు టెల్ యూ, మేమందరం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, వాళ్ళు కూడా సహకరించుకుంటూ ముందు పోయేటువంటి వాళ్ళే. మదర్లో మిమ్మల్ని ఓడించడానికి కూడా పిసిసి స్థాయిలో ఒక నాయకుడు ప్రయత్నాలు చేశారు అనే ప్రచారం జరిగింది, నిజమేనా? అదే నేను చెప్తున్నాను, ప్రచారం ఏం జరిగింది అంటున్నారు. ప్రచారం ఎవరు చేశారు? నిజం కాదా? ఎవరు చేశారు అంటున్నా ప్రచారం? మీకు తెలుసు కదా, ఎవరో చేసి ఉంటారు. దానికి నిన్న ఎట్లా, లేకపోతే ఇది నిజం కాదంటే ఎట్లా చెప్తాము? పిసిసి ప్రెసిడెంట్తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? చాలా చక్కగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మేమిద్దరం చాలా సన్నిహితులం కూడా. కానీ ఆయన పిసిసి పీఠాన్ని వదిలిపెట్టి సిఎల్పి సీట్లోకి రావడానికి ప్రయత్నం చేశారు చివరి నిమిషంలో. ఎందుకని? నాకు తెలిసి మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఎప్పుడూ ఎక్కడ నేను సిఎల్పిగా ఉంటానో లేకపోతే నాకు కావాలని ఆయన చెప్పలేదు ఎప్పుడు. టీఆర్ఎస్ కొంతమంది నాయకుల పేర్లు చెప్పి మరీ ఓడించింది. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, డికే అరుణ, బట్టి విక్రమార్క ఇక్కడ స్కిప్ అయిపోయాడు. ఎలా బయటపడ్డారు మీరు వాళ్ళ టార్గెట్ నుంచి? టార్గెట్ నుంచి బయటపడటం అంటే ఎస్, వాళ్ళు దే రియల్లీ టార్గెటెడ్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్డ్గా టార్గెట్ చేశారు. సరే, నేను కూడా ఆ ఎన్నికల్లో వాళ్ళు చేసినటువంటి టార్గెట్ని
గమనించి గుర్తించి నేను ప్రజలతో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి అంతిమంగా మదర్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళు కేసీఆర్ని ఆయన చేసేటువంటి రాజకీయ కలుషితమైన వాతావరణాన్ని తిప్పికొట్టారు. మీకోసం మిమ్మల్ని ఓడించడం కోసమే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మదర్లో డిప్లాయ్ చేశారు. ఆయన చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమై మీరు విజయం సాధించారంటే ఆ ప్రయత్నాలకు మించిన ప్రయత్నం ఏదో మీరు చేసి ఉండాలి. ఏ ప్రయత్నాలు చేశారు? మీరు చెప్పినట్టుగా ఖమ్మం ఎంపీ మదర్ నియోజకవర్గంలో ప్లేస్మెంట్ చేసింది వాస్తవమే. ఆయన అక్కడ కూర్చొని ఒక వెంజెన్స్ లాగా, అంటే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా కంటే కూడా ఒక రకమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ ఒక కాంట్రాక్టర్గా, గుత్తేదారుగా అతను చేయాల్సిన పనులన్నీ చేశాడు. అయినా కానీ మదర్ నియోజకవర్గ ప్రజలు లొంగలేదు అతనికి. చివరిలో మీలో కూడా ఆందోళన మొదలైంది. ఓడిపోతున్నాము, ఓడించబోతున్నారని చెప్పేసి ప్రచారాన్ని, మీరు ప్లాన్ చేసుకున్న ప్రచారాన్ని కూడా ఆపుకొని మొత్తం మదరికే పరిమితం అయిపోయారని. అంటే చివరి 5 రోజులు నేను ముందు నుంచే చివరి 5 రోజులు నియోజకవర్గంలో ఉండాలని నా క్యాంపెయిన్లోనే నేను ముందు డిజైన్ చేసుకున్నది. అది మొత్తానికి గట్టెక్కారు. వాళ్ళ వ్యూహాలన్నింటినీ కూడా ఛేదించుకొని బయటపడ్డారు. నేను ఛేదించుకోలేదండి, మా నియోజకవర్గ ప్రజలు ఛేదించారు దాన్ని. వాళ్ళే చెప్పారు, సారీ గుత్తేదారులకు మేము లొంగము, ఇది అధికారానికి అంతకంటే తల వంచం, మేము కొన్ని విలువలతో కూడినటువంటి వాళ్ళం అని చెప్పి గట్టిగా. 2014 కాంగ్రెస్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. వాళ్ళు పోయినోడు పోగా మిగిలిన వాళ్ళు 14 మంది 13 మంది ఉంటే తిరిగి 19 మంది మాత్రమే గెలిచారు. వాళ్ళు మీరు రెండోసారి, అంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే కూడా ఇద్దరే ఉన్నారు. ఎందుకని ఇంత దారుణమైన ఓటమి కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి చంద్రశేఖర్ గారు, ఒకటి కాదు. సరే, దాని గురించి మళ్ళీ సపరేట్గా ఒకసారి నేను కూర్చుంటా, లోతుగా విశ్లేషించాలి. దారుణమైన కారణాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయా? నో, జరిగినటువంటి ఎన్నికల విధానం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ యంత్రాంగాల్ని వాడకూడదో వాడినటువంటి విధానం కానీ, తర్వాత ఎన్నికల్ని మొత్తం డబ్బు చుట్టూ తిప్పినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరిగాయి. ఇంకా మీరు ఇలా ఊహించకపోతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, 30 ఏళ్ళు మీతో కొట్లాడిన పార్టీని తెచ్చి ఇక్కడ ఉనికుందో లేదో అని అందరూ అనుమానిస్తున్న సమయంలో తీసుకొచ్చి కలుపుకున్నారు. అప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఎన్నికలప్పుడు సహజంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాజకీయ పార్టీలన్నీ ఒక దగ్గరికి వచ్చి అలయన్స్ పార్ట్నర్స్తో పోయేటువంటి వాతావరణం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవటం. ఏం ఆశించారు? ఒక తెలుగుదేశమే కాకుండా సిపిఐ కానీ, టీజేఎస్ కానీ, ఇట్లా కొన్ని ప్రజా సంఘాలు కానీ ఇట్లా పొత్తు పెట్టుకొని పోవటం జరిగింది. మీరు ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుంది. సరే, ఒక రాజకీయ పార్టీగా మేము డెఫినెట్గా అధికారంలోకి వస్తామని అనుకున్నాం. మీరు సీఎం అవుతారని కూడా అనుకున్నాం. రాజకీయ పార్టీగా అధికారంలోకి వస్తామని, సీఎం అవుతారని కూడా అనుకున్నాం. సీఎం అవుతారు అని అనుకునేది అనుకోనిది అనేది కూడా మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ నిర్ణయం చేస్తుంది, అట్లాగే మా అధినాయకుడు కూడా నిర్ణయం చేస్తాడు. మీకు తెలియదు కాదు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి, ఎన్నికలు అయిన తర్వాత గెలిచిన శాసనసభ్యులందరూ కలిసి సిఎల్పి లీడర్ని ఎన్నుకొని ఆ సిఎల్పి లీడర్నే పార్టీ అబ్జర్వర్గా వస్తారు. ఆ అబ్జర్వర్ వచ్చి అతను డిసైడ్ చేస్తారు. మీకేమన్నా ఒప్పందిందా మిమ్మల్ని ప్రొజెక్ట్ చేయడానికి రాహుల్ గాంధీ ఇంట్రెస్ట్గా ఉన్నారని? అటువంటి ఆలోచన నాకైతే చెప్పలేదండి. ఇక లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ముందుగానే మీరు మొన్నటి ఫలితాలే మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉందని చంద్రశేఖర్ గారు, ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలనుకోవటం, అందులో విజయం సాధించాలి అని బలంగా కోరుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మేము కూడా జరిగిన ఎన్నికలను విశ్లేషించుకొని రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేయాలని, మంచి విజయాలు సాధించాలని, ఎక్కువ సీట్లు సాధించాలనేటువంటి తపన మాకు కూడా సహజంగా ఉంటుంది. ఆ దిశలోనే మేము కూడా పనిచేస్తున్నాం. లోక్సభ ఎన్నికలు కూడా అలాగే జరగకూడని రీతిలో జరిగితే మీకు ఇలాంటి ఫలితాలే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సిద్ధంగా ఉన్నారా? నేను అదే చెప్తున్నాను కదా, జరగబోయేటువంటి ఎన్నికల గురించి ఏ రకంగా ముందుకు పోవాలనేది వ్యూహాత్మకంగా మేము స్ట్రాటజిక్గా ముందుకు పోతాం. సో ఎట్లా పోతున్నాం, మీరు ఏ రకంగా పోతున్నారు మేము ముందే చెప్పామనుకోండి, అప్పుడు ఎన్నికలకి అది స్ట్రాటజీ అనిపించుకోదు, వ్యూహం అనిపించుకోదు. మేము 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 ఏం చేయాలనుకుంటున్నాం, ఎలా పోదాం అనుకుంటున్నాం అనేది ముందే ఎత్తుగడ తెలిస్తే అది కూడా ప్రమాదమే. మీరు బయటికి చెప్పడమే మా వ్యూహం బయటకు వస్తుందని చెప్తా ఉన్నారు. ప్రమాదం. అసలు మీకు క్యాండిడేట్లే ఉండరు కొన్ని చోట్ల అనేది టీఆర్ఎస్ చెప్తా ఉంది. సరే సార్,
టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య పుట్టినటువంటి పార్టీ. సరే ఒకటి రెండు సందర్భాల్లో గెలిచి ఉండొచ్చు. అంత మాత్రాన ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో ఇటువంటి ఎన్నికలను ఓడి మళ్ళీ గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళేదో ఒక మాట మాట్లాడినంత మాత్రాన, ఒక 2 సార్లు గెలిచినంత మాత్రాన అంతా అయిపోయిందని వాళ్ళు భ్రమిస్తే చాలా పొరపాటు. ఎప్పుడు పుట్టామన్నది కాదు కదా, నేను ఎన్నిసార్లు చెప్తున్నా, గెలిచామన్నదే అదే ముఖ్యం అన్నా కదా. నేను, అదే అన్నా. మీరు 1983 నుంచి తీసుకుంటే కూడా ప్రతి సందర్భంలో 2 సార్లు ఇచ్చుకుంటూ వచ్చారు ఆల్టర్నేటివ్గా. సో మళ్ళీ ఈసారి ఇస్తారని అనుకోవడం ప్రమాణం. లోక్సభ ఎన్నికల్లో మీదే విజయం అవుతుందా? సాధ్యమైనంత వరకు లోక్సభ ఎన్నికల్లో గెలుపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారు కాంగ్రెస్ పార్టీలో? పార్టీ పరంగా ఇట్ ఈజ్ ఇది ఒక సమిష్టి బాధ్యత చంద్రశేఖర్ గారు. ఈ ఒక రాజకీయ పార్టీ ఇద్దరు వ్యక్తులు దాటిన తర్వాత, సమూహంగా ఏర్పడిన తర్వాత, సమూహంలో టీమ్ స్పిరిట్తో ముందుకు పోతూ ఉంటారు తప్ప ఎవరో ఒకళ్ళదే బాధ్యత అని అనుకుంటే అది పొరపాటు. మీరు ఎన్నికల బిజీలో ఉన్నప్పుడు వినలేదేమో, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, గెలుపు ఓటములకు నాదే బాధ్యత. అఫ్కోర్స్ 11వ తేదీన నేను గాంధీ భవన్ లో అడుగు పెట్టని కూడా అన్నారు. మీరు విన్నారా? నేను వెళ్ళలేను, నేనంటే క్యాంపెయిన్లో ఉంటాం. అదే సో ఇటువంటి నేనే బాధ్యత తీసుకుంటాను గెలుపోవటం బాధ్యత అంటే పార్టీ ప్రెసిడెంట్గా క్యాడర్కి మనోధైర్యాన్ని కల్పించడానికి గట్టిగా చెప్పి ఉండొచ్చు. అంత మాత్రాన ఒక్కడిదే బాధ్యత అవుతుందంటే ఎట్లా అవుతుందండి? మీరు కూడా బాధ్యత ఉన్న వాళ్ళే కదా. క్యాంపెయిన్ నేను అందుకే అంటున్నాను, 119 మంది అందుకే అన్నాను, ఆయన ఒక్కడే కాదు, మీరు ఓటమిలో ఎక్కడ చెప్పలేదు మీరు ఆ మాట. నేను అందుకంటే అందరిది బాధ్యత అంటున్నా నేను. మా అందరిది బాధ్యత ఓటమికి. ఇక్కడ బాధ్యత అనేది ఎవరు తీసుకోకపోతే, మళ్ళీ గెలిపించే బాధ్యత కూడా ఎవరు తీసుకోకపోతే, తప్పులకు ఎవరు బాధ్యత వహించకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విజయం సాధించాలి, ఎప్పుడు ముందుకు రావాలి? అంటే గెలిచిన అప్పుడల్లా పార్టీ ప్రెసిడెంట్లనే ఉంచి కంటిన్యూస్గా, ఓడిపోయినప్పుడల్లా మార్చుకుంటూ వచ్చిందేం లేదు. గెలిచినా ఓడినా ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ పార్టీ నాయకుల్ని ఎంతకాలం కంటిన్యూ చేయాలో అంతకాలం కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ కొత్త తరానికి అందిస్తూ ముందు పోయి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సిఎల్పి నేతగా మీ ప్రయారిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు మీరు అనుకున్నది, మీరు 63 సీట్లు ఉన్న టీఆర్ఎస్ 88 సీట్లు 90 సీట్లు వెళ్ళిపోయింది, మీరు తగ్గిపోయారు, 2 సీట్లు తగ్గినాయి, మీ కూటమి కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. కాబట్టి కొన్ని రోజులు ఆగుతారా? మీరు చెప్తున్న అజెండాని ప్రజల ముందు పెట్టడానికి కానీ, ప్రభుత్వం ముందు ఉంచడానికి కానీ, లేకపోతే వెంటనే రంగంలో దిగుతారా? చంద్రశేఖర్ గారు, మేము కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభ కాంగ్రెస్ పార్టీ భావజాలంతో మా పార్టీలో ఉన్న శాసనసభ్యులు అందరం కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలని శాసనసభలో ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేస్తే రాష్ట్రానికి ప్రయోజనం అని ఒక నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలతో తప్పనిసరిగా ముందుకు వెళ్తాం మేము. మొన్న ఎన్నికల్లో మీరు ఇవే చెప్పారు. అవును, ఆత్మగౌరవం లేదు ఇక్కడ అన్నారు, ఆత్మగౌరవం కావాలన్నారు. నీళ్లు లేవు, నిధులు లేవన్నారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, ఒక ఎకరానికి, కొత్త ఎకరానికి నీళ్లు రాలేదన్నారు. మీరు చెప్పినవి కానీ మీరు చేస్తా ఉన్న ఏది కూడా ప్రజలు నమ్మలేదు. ఇంకా అవే పట్టుకొని వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారా? మీరు బహుశా తెలంగాణ ఉద్యమం గురించి బాగా లోతుగా చూసి ఉంటారు. 6 దశాబ్దాలు. మొదటి సంవత్సరం చెప్పారు, జనం ఆలోచన చేశారు. 2వ టర్మ్లో చెప్పారు, ఇంకొద్ది ఆలోచన చేశారు. 3వ టర్మ్లో చెప్పారు, ఇంకోసారి. ఇలా కొన్ని దశాబ్దాల పాటు చెప్పుకుంటూ వస్తే అంతిమంగా అరే ఇది నిజమే కదా అని అర్థం చేసుకుని అందరూ బయటకు వచ్చారు. సో మీరు చెప్పగానే వెంటనే స్పందించకపోవచ్చు, కొంత సమయం ఇద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు. వాళ్ళు ఈసారి కూడా పరిశీలన చేసుకుని మనం చెప్పే వాస్తవా కాదని వేరే చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ, మీరు జాతీయ పార్టీ, హైకమాండ్ ఉంటుంది, దీనికి నాయకుడిని సిఎల్పిలో ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారని చెప్తారు. కానీ పరిస్థితులు మారిపోయినాయి గత కొంతకాలంగా. మీ పార్టీకి సంబంధించిన నాయకుడు 2004లో రాజశేఖర రెడ్డి జాతీయ పార్టీలో ఉండి ఒక ప్రాంతీయ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తయారు చేశారు, అందరికీ అలవాటు చేశారు. అలాంటి నాయకత్వ లోపం తెలంగాణ కాంగ్రెస్ ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? సార్, మీరు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినప్పుడు కూడా నేను యాక్టివ్గానే పాలిటిక్స్లో ఉన్నాను. వారి పార్టీని డ్రైవ్ చేసి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కూడా వారిని శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకునేటప్పుడు కూడా ఇదే రకంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్స్ వచ్చారు. నేను దాని గురించి శాసనసభ్యుల అభిప్రాయాలు తీసుకున్నారు. నాయకుడు పార్టీకి లీడర్షిప్ లోపం ఏమైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో? నేను అనేది అంటే మీరు ఆ రకంగా చేస్తే మీకు లీడర్షిప్ ఏ ఉండదంటే ఆ రకంగానే చేస్తారు. అది దానికి దీనికి సంబంధం లేదు. లీడర్షిప్ ఎమర్జ్ కావటానికి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని తీసుకొని వాళ్ళు ఎమర్జ్ కావాలి.
దానికేను ఆ అబ్జర్వర్స్కి సంబంధం ఉండదు. ఎస్, డెఫినెట్గా సరే మీరు రాజశేఖర రెడ్డి గారితో పోల్చుకుంటే ఆ స్థాయిలో ఎదిగే నాయకులు కొంత టైం పడుతుంది. టీఆర్ఎస్ని చూస్తే కేసీఆర్ ఉంటాడు, కాంగ్రెస్ని చూస్తే బట్టి ఉంటాడు, ఉత్తమ్ ఉంటాడు, జనారెడ్డి ఉంటాడు, ఎవరెవరో ఉంటారు. వీళ్ళలో ఎవరిని చూసి ఎవరిని నమ్మి ఓటేయాలి, ఇటు చూసి ఓటేయాలా అనే దాంట్లో 2014 ఎలాగైతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయిందో 2018 ఎన్నికల్లో కూడా అలాగే ఫెయిల్ అయిపోయిందనే దానికి మీరు అంగీకరిస్తారు? అలా నేను అంగీకరించనండి. కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది నాయకులు ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీ బలం. ప్రతి నాయకుడి యొక్క బలం కూడా కాంగ్రెస్ పార్టీకే ఉపయోగపడుతున్నాం. సో మీరు బలవంతున్న నాయకులే బలహీనంగా ఓడిపోయారు ఇక్కడ. సరే, ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన వాళ్ళు బలహీనంగా ఓడిపోయారు అనుకుంటే పొరపాటు. వాళ్ళే ఈ ఓడిపోయిన వాళ్ళే గతంలో 4-5 సార్లు కూడా గెలిచారు, రేపొద్దున మళ్ళీ గెలుస్తారు. లాస్ట్ 4.5 years తీసుకుంటే అసెంబ్లీలో మీకు ఎక్కువ మైక్ ఇవ్వడానికి ప్రభుత్వం వైపు నుంచి ఇష్టపడినట్టుగా కనపడేది. ఈసారి మీరే సిఎల్పి నేతగా ఉన్నారు, మీకు తప్పనిసరిగా మైక్ రావాలి. వస్తుంది అనుకుంటున్నారా? తప్పనిసరిగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే శాసనసభలో అపోజిషన్ లీడర్ పాత్ర కూడా ప్రజాస్వామ్యాన్ని సభ నడపడానికి చాలా అవసరమైంది. ప్రతిపక్ష నాయకుడు కూడా లేచి మాట్లాడితేనే ఆ సభానాయకుడు మాట్లాడిన దానికి కూడా అర్థం ఉంటుంది, లేకపోతే దానికి కూడా అర్థం ఉండదు. సభాపతిగా ఉన్నటువంటి పెద్దలు తప్పనిసరిగా ఆ రకంగా చేస్తారని నేను ఆశిస్తాను. మీరు బాగా చదువుకున్నారు, అసెంబ్లీ చట్టాలను అయితే ఇంకా బాగా చదివారు, చీఫ్ విప్గా పనిచేశారు, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అదే మీకు మైనస్ అని అంటున్నారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మీకు అవి గుర్తొచ్చే చట్టాలు ముందుకు వెళ్ళనీయకుండా ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదని మీరు పద్దాక అంటూ ఉంటారు మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా. అవి ఇప్పుడు ఇబ్బంది అవుతాయా మీకు? అంటే ఎలా చేయాలో నాకు తెలుసు కాబట్టి, అంటే చట్ట ప్రకారం ఎలా చేయకూడదో తెలిసినటువంటి వ్యక్తిగా ఏం చేయాలో కూడా నాకు తెలుసు. అంటే చెయ్యకూడనే ఎక్కువగా చట్టసభలో జరుగుతున్నాయి కాబట్టి చెయ్యాల్సినవి తెలిసిన మీరు వాటి జోలు పోతే ఫెయిల్యూరు సిఎల్పీ లీడర్ అనిపించుకుంటారు. అట్లా అనుకోను. అంటే ప్రతిపక్ష నాయకుడిగా సభ దృష్టికి ఒక కన్స్ట్రక్టివ్గా కొన్ని అంశాలు తీసుకొని వస్తే డెఫినెట్గా ఇటు సభలో కానీ ప్రజలు కానీ వింటూనే ఉంటారు. ప్రభుత్వం కూడా మనం లాజికల్గా వాస్తవ పరిస్థితులు దృష్టి తీసుకొచ్చినప్పుడు స్పందించకుండా ఉండలేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అదే డెఫినెట్గా అపోజిషన్ విజయంగా కూడా మారుతుంది. ఇంకా సిఎల్పీ లీడర్గా గవర్నమెంట్ మీద ఎంతమంది అయితే నమ్మకం పెట్టుకుని తిరిగి గెలిపించారు, మీ మీద కూడా అంతే నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఒక 10-20 లక్షల మంది తేడాతోటి వాళ్ళది 45-48% వాళ్ళదైతే మిగతాదంతా ప్రతిపక్షాన్ని అవుతుంది. అంటే ఆ మేర మీ మీద కూడా బాధ్యత ఉంటుంది కదా. ఆ బాధ్యతల్ని ఆ ప్రతిపక్షం బాగా పనిచేయాలనుకున్న ప్రజల ఆశలు నెరవేర్చగలుగుతారా మీరు? తప్పనిసరిగా ఆ స్థాయిలో పనిచేయాలని ప్రజల ఆశలకు అనుగుణంగా సభలో పనిచేసేటట్టుగా కాంగ్రెస్ శాసనసభ పక్షం మొత్తం కూడా ఆ దిశలోనే ఆలోచన చేస్తూ ఉంది, ఆ రకంగానే పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సిఎల్పీ నేతగా మీరు సక్సెస్ కావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. ఇది సిఎల్పీ నేత బట్టి విక్రమార్క గారితో ఇవాళ పాయింట్ బ్లాంక్.